అన్న మాట కంటే ఒకసారి పాట. పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట, దాని పేరే నా మాలపేట. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, జిల్లేడు మొలిసిందిరా. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, పల్లేరు కాసిందిరా. పొద్దు పొద్దున లేసినావు మంగమ్మ, మా మిసెస్ పొయ్యి రాజ పెట్టినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాజ పెట్టినావు మంగమ్మ. బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలు తికి పొల్లాగల్ల ఒళ్ళు అడిగి, చాకీరంతా చేసి చేసి మంగమ్మ, నీ చేతి గీతలరు నమ్మ మంగమ్మ. కష్ట గనిలో కార్ఖానాల్లో ఇలా తలంలో హేమం పిండిన కార్మిక వీరుల కర్మజలానికి ఖరీదు కట్టే శరాబులోడు అంటాడు శ్రీశ్రీ. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది. పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో అందరు కూడా ఎరకనే సర్కారు 9 మంది ఉద్యమకారులను గుర్తించింది. సో వాళ్ళని గౌరవించిన సంగతి అందులో జయరాజ్ అన్న. సో ప్రజెంట్ మనతో జయరాజ్ అన్న ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. మనందరూ కూడా ఎరకని ప్రజా కవిగా, ప్రజా గాయకుడిగా. సో ఒక్కసారి అన్నతో మాట్లాడి దీని గురించి అండ్ చాలా విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న, లాల్ సమన్, లాల్ సలాం. నువ్వు ఎందుకు అన్న గురించి లాల్ సలాం అని మాట వచ్చింది అని అందరికీ డౌట్ఫుల్గా ఉండుంటుంది, కానీ చాలామంది కూడా ఎరుకుండి ఉంటుంది. విప్లవ గాయకుడిగా తన కెరియరు, తన పాట, తన స్వరం, తన గలం అన్నీ వినిపించిన అన్న ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయిండు. ప్రకృతి పాటలు కూడా వాడిన విషయం ఎరకని. సో అందుకనే మరోసారి అన్నకి లాల్ సలాంతో ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేసిన. సో అన్న, హిందీ ఎట్లా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల తర్వాత సర్కారు అధికారికంగా గుర్తించుడు అనేది? అంటే ప్రధానంగా నా చిన్నప్పుడు విప్లవోద్యమాలలో పనిచేశాను, విప్లవం కోసమే పనిచేశాను. ఫ్యూడలిజం పోవాలి, పేదవాళ్ళందరూ సమానంగా బతకాలి అని కొట్లాడాను. ఆ కొట్లాట నేను కార్మిక ఉద్యమంలో పనిచేశాను. అప్పుడు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పనిచేశాను. తర్వాత అసమానతలున్న ఈ సమాజంలో, అవమానాలున్న సమాజంలో మనుధర్మశాస్త్రం లాంటి శాస్త్రాలు రాజ్యం వెళ్తున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పనిచేశాను. ఇప్పుడు అదే పెట్టుబడిదారులు ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు నేను ప్రకృతికి అండగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను నిలబడ్డాను. ఓ కవిగా అక్కడ పేదవాడి పక్షం నిలబడ్డాను, ఒక కవిగా ఇక్కడ అసమానతలు ఉన్నప్పుడు వాడి పక్కన నిలబడ్డాను, ఒక కవిగా ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే ప్రకృతి పక్షాన్ని నిలబడ్డాను. నేను కవి పాత్ర ఎప్పుడు ప్రతిపక్ష పాత్రే ఉంటుంది కదా, కాబట్టి నేను ఆ పాత్రను సహజంగానే పోషిస్తూ ఉన్నాను. నేను ఏది వదులుకోలేదు, ఏది ఇంక కొత్తగా తీసుకొచ్చుకోలేదు. సో అన్న మాట కంటే ఒకసారి పాట అంటే పాటే నా ప్రాణము, పాటే నా జీవితం, ప్రకృతిచ్చిన వరం, స్వరమేలే నా బలం, ఆటుపోటులెదురైనా ఆగదు ఈ ప్రయాణం, పాటే నా ప్రాణము, పాటే నా జీవితం. అన్న, ఇప్పుడు ప్రకృతి పాటలు పాడుతున్నారు, కానీ ఆ టైంలో ఉద్యమం సమయంలో కావచ్చు, విప్లవం అడుగుపెట్టిన రోజుల్లో అమ్మనైనా బాపు ఏమనలేదా? ఎందుకంటే వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం. అంటే జనరల్గా మాకేముంటుందమ్మా, చిన్న గుడిసే ఉండేది, చెట్టు కింద జీవించాను ఒక రకంగా చెప్పాలంటే. మాది ఊరు అంటానికి వీల్లేదు. ఊరు ఇది నీ ఊరేనా అంటే ఆ ఊరు నాది కాదు, ఎందుకంటే ఊరిలో కూడా రాణించేవాళ్ళు కాదు. ఊరు పక్కన ఒక గూడెం కదా, అట్లా ఒక గూడెం నుంచి వచ్చిన వాడిని. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట, దాని పేరే నా మాలపేట, దాని కంటి నిండా దుఃఖం ఉన్నది,
దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. అలాంటి ఒక పేదరికంలో వచ్చాను. మా ఏరియాలో ఫ్యూడల్ దొరలు ఉంటారు. మా నాన్న జీతగాడుగా పనిచేసేవాడు. కాబట్టి ఆ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నేను చదువుకున్నోడిగా కొట్లాడాల్సిందే కదా, కొట్లాడాను. ఎక్కడన్నా ఊరు మహబూబాబాద్, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ అనే మానుకోట అంటారు దాన్ని. మంచి పచ్చని అడవులు, కొండలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అనుకో. ఆ రోజు దాన్ని మానుకోట ఎందుకు అన్నారంటే మానుతోటి పెరిగింది కాబట్టి దాన్ని అట్లా అన్నారు. సో ఉద్యమంలోకి మీరు అడుగుపెట్టిన రోజు, ఉద్యమంలో ఊపిరి పోయడానికి మీ కలం గలం అందరికి వినిపించిన రోజు ఇంట్లో ఏమన్నారు? ఇంట్లో నేను ఒక్కడనే కొడుకుని. మా అమ్మ ఏ తల్లిదండ్రికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఇష్టమే ఉండదు కదా. ఏదో కొడుకు ఉద్యోగం చేసుకొని మంచిగా బతకాలనేది అనుకుంటారు. అది దానికి నేను ఉద్యోగాన్ని కోరుకోలేదు, కానీ ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత నేను అప్పుడు సింగరేణి కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటానికి దాన్ని ఉపయోగించుకున్నాను ఉద్యోగాన్ని. సో ఆదిగా సింగరేణి ఉద్యోగంతో ఉద్యోగం ప్రారంభం, ఉద్యోగ జీవితం 24 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, హోరాహోరీ భారీ యంత్రాల మీద కొట్లాడటం, జైలుకు పోవటం, అరెస్ట్ కావటం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో మలిదశ ఉద్యమాన్ని ఒక పారి యాదకి తెచ్చుకుంటే మీకు మనసుకి తగిలే విషయం ఏమైనా ఉందండి? భయంకరమైన కరువు అమ్మ. మీ మలిదశ ఉద్యమానికి రావడానికి కారణం ఏంటంటే భయంకరమైన కరువు. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, పల్లేరుగా సిందిరా, వరిసేను కడుపుకే తిండి గింజలు లేక వలవల ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తల ముడుచుకున్నది, పత్తి సేను మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది. అలాంటి ఒక భయంకరమైన కరువు. వానమ్మ 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 అలాంటి పాటలు. కళ్ళల్లో గోదారి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్లో దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతికి సెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది. అట్లా ఆశతోటి నేను, గద్దరన్న, వేలాది మంది కవులు, కళాకారులు మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున ఉద్యమించాం. లక్షలాది మంది ప్రజల్ని చైతన్యవంతం చేశాం. అలా పోతున్న టైంలో భూపాలపల్లి ప్రాంతంలో కర్ఫ్యూ పెట్టారు, తెల్ల గీత గీశారు, రైఫిల్స్ అన్ని అటుపట్ట పెట్టారు, గీత దాటితే చంపుతామన్నారు. అయినా గద్దరన్న మేము అందరం గీత దాటాము, పెద్ద ఎత్తున ఉద్యమించాము. శ్రీరాంపూర్ వెళ్ళాము, కార్మికులందరూ పాడవన్నారు, నాది పచ్చి పేగులు. అప్పుడు మళ్ళా పాడితే మళ్ళీ 10 కుట్లు పగిలిపోయినాయి. అట్లా రక్తస్రావం చేసిన తర్వాతనే ఈ తెలంగాణలో అనేక మంది అమరులయ్యారు, అనేక మంది కవులు కొట్లాడారు. మాలాంటి వాళ్ళం మా పద్ధతిలో మేము త్యాగం చేశాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గద్దరన్న యాద్ చేసుకోగానే మీకు ఏం ఘటన గుర్తుకొస్తుందన్న? గద్దరన్న ఒక రెవల్యూషనరీ కదా, ఒక విప్లవానికి ప్రతినిధి ఆయన. కాబట్టి ఆయన ఇంప్రెషన్ నా మీద చాలా ఉంది. ఆయన నేను అన్నదమ్ములో. ఇలా గద్దరన్న మనతో లేడు, కానీ అన్న పాట కావచ్చు, ఉద్యమంలో అన్న చైతన్యం కావచ్చు, అంటే ఇంకా మనం సాధించుకుంటామా, తెలంగాణ వస్తుందా అని ఆలోచించే క్రమంలో లేదు, మన రాష్ట్రాన్ని మనం కొట్లాడి సాధించుకుంటాం అని ఒక విప్లవం తీసుకొని వచ్చారు పాట రూపంలో. ఆ సందర్భం చెప్తుంటే మీకు ఏం యాదకొస్తుందన్న? అంటే పాటే ఇక్కడ ప్రధానమైంది తెలంగాణలో. ఈ ఆకలి వలన, ఆవేశం వలనో కానీ ఇక్కడ పాటే ఒక పాట మళ్ళీ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన పరిస్థితి. మీరు పాట నైజాంని కూలదూసింది కూడా పాటే. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాం సర్కరోడ అని పాట రాసిన బండి యాదగిరి. ఎంత ధైర్యం నైజాం మీద పాట రాయటం అంటే. ఆయనని ఆ రోజు మిలిటరీ సైన్యాలు చంపివేశాయి, పాట కోసం చచ్చిపోయాడు. సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ అని రాశాడు. ఒక చేత తంబుర, ఒక చేత కలం పట్టుకొని
తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా కొట్లాడారు కదా. గద్దరన్న కడుపులో 10 తూటాలు పెట్టుకొని జీవించాడు. అవును. మీ అందరం తమ తమ పద్ధతిలో పెద్ద ఎత్తున త్యాగానికి పూనుకున్నాం. రాష్ట్రం వచ్చింది, మాకు చాలా సంతోషం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాల తెలంగాణ. ఒక్క మాట చెప్పండి 10 సంవత్సరాల తెలంగాణ గురించి అన్న అంటే ఏం చెప్తారు? అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి ఏదైతే కోరుకున్నామో అది, దానికి ఒక సాంస్కృతిక జీవన విధానం ఉంటుంది తెలంగాణకు, అది రాలేదు. అంటే తెలంగాణ తల్లి, తెలంగాణకు ఒక ఆత్మ లాంటి ఒక ప్రతిమ తీసుకొని రావటం, కానీ తెలంగాణకు ఒక గీతాన్ని, ఆ రోజు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన గీతాన్ని పాడుకునేవాళ్ళు, ఆ గీతాన్ని ప్రవేశపెట్టడంలో కానీ, ఇంకా ఇట్లాంటి విషయాలలో మాలాంటి కవులు కళాకారులని ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు గుర్తించలేదంటే కాదు, గుర్తించాల్సినంత గుర్తించలేదు. మా త్యాగానికి తగ్గ ప్రతిఫలం ఏదో మేము ఆశించనేది కాదు, ఒక గౌరవం. గౌరవం. సో తెలంగాణ తల్లి ముచ్చట వచ్చింది. మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్టర్లు, మరి ఆంధ్ర వాళ్ళు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే మినిస్టర్లు అయిపోయారు. మాకు ఎట్లుంటది, మనసు బాధ అనిపించదా? కొట్లాడిందే ఆత్మగౌరవం కోసం, అది కొంచెం తెలంగాణ అస్తిత్వం కోసం, అట్లా కొంచెం బాధపడ్డా. సో తెలంగాణ తల్లి ముచ్చట వచ్చింది కాబట్టి అడుగుతున్నానే అన్న నిన్ను, తెలంగాణ తల్లిని ఉద్యమం సమయంలో ఊపిరి పోసుకుంది, తెలంగాణ తల్లి విగ్రహం ముందులో పెట్టుకొని ఉద్యమం చేసిన సందర్భాలు అవన్నీ కూడా, అట్లాంటిది అధికారిక హోదా ఇచ్చుట్లా విఫలమైనరా? అంటే తెలంగాణ తల్లి అంటే ఓ 4-5, ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన ఒక ఫిగర్ ఉంది, ఆ వజ్ర వైడూర్యాలు కిరీటాలు పెట్టుకొని ఉంది. అప్పుడు తెలంగాణలో ఉద్యమకారులు చాలామంది తెలంగాణ తల్లిని కూడా తీసుకొచ్చారు, సాదా సీదా తల్లిలాగా ఉంది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒకటి తీసుకొచ్చింది. అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్యమే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రాచరిక కాలంలో ఉన్న వజ్ర వైడూర్యాలు కిరీటాలు పెట్టుకుంటే ఇప్పుడు కుదరదు కదా. ఎందుకు? ఇది డెమోక్రసీ కాబట్టి డెమోక్రసీకి అనుసంధానంగా ఉండే ఓ ప్రతిమను తీసుకొచ్చారు. ఈ ప్రతిమ ఉద్యమకారుల కాలంలో కూడా ఉంది, దాన్నే కొంచెం రూపుదిద్దుకున్నప్పుడు అట్లనే ఉంది, పురుడు పోసుకున్నప్పుడు దాన్నే కొంచెం అందంగా తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఇది పర్వాలేదు, మంచిగా ఉంది. గతంలో వచ్చింది కూడా అఫీషియల్గా ఎక్కడ పెట్టలే, పార్లమెంట్ అసెంబ్లీ ముందు కానీ, సెక్రటేరియట్ ముందు కానీ, కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలే, పాట కూడా అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా. అది కొంచెం మమ్మల్ని బాధ కలిగించింది. సో ఇప్పుడు సంతోషం అనిపించిందా అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం గురించి నేను మాట్లాడితే, తెలంగాణ తల్లికి అధికారిక హోదాగా ప్రకటించడం అనేది కొంచెం మన ఆత్మగౌరవానికి చిహ్నం కదా, కొంచెం ఆనందం ఉంటుందిగా. పరిస్థితులు ఎట్లా అనిపిస్తున్నాయి ఈ సంవత్సర పాలన పైన, ఏమనిపిస్తుంది మీకు? అంటే ప్రధానంగా మీరు మహిళలు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మహిళలు ఎక్కువ మంది మీ వయసు పిల్లలు చదువుకుంటూ ఉంటారు, యూనివర్సిటీ, కాలేజీ, స్కూళ్ళు వీటిల్లో చదువుతూ ఉంటారు. ఎక్కువ మంది శ్రామిక మహిళలు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పేద వర్గాల వాళ్ళు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చింది. నాకు ఇప్పుడు మనం రోడ్డు మీద నుంచి వస్తూ ఉంటే ప్రతి బస్ స్టాప్లో లేడీస్ ఎక్కువగా ఉంటారు. అంటే అది వాళ్ళ స్వయంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు చదువుకోవటానికి ఉపయోగపడుతుంది కదా. బస్ పాస్ లేకనే చదువులు మానేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. కాబట్టి అట్లాంటి కొన్ని మంచి పథకాలు గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది పర్వాలేదు. ఇప్పుడు గ్యాస్ ఇస్తున్నారు, 500 గ్యాస్ ఇస్తున్నారు, ఎంతో కొంత ఆసరే కదా. ప్లస్ ఇప్పుడు భూమి లేని వాళ్ళకు నెలకు 1,000 రూపాయలు, అంటే 12 నెలలకు 12,000 రూపాయలు ఇవ్వటానికి గవర్నమెంట్ ముందుకొచ్చింది. ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది గత ప్రభుత్వం అయినా చేయాలి, ఈ ప్రభుత్వం అయినా చేయాలి, రేపు వచ్చే ప్రభుత్వం అయినా చేయాలి. అట్లా చేస్తే అట్లాంటి కొంచెం పేదవాళ్ళకు ఆలంబనగా ఉంటాయి, మంచి. అట్లాంటి హైడ్రా ఏమనిపించింది? అవి గత 10 సంవత్సరాల్లో మీరు కనుక చూసినట్టయితే చెరువుల సుందరీకరణ పేరుతోటి మొత్తం చెరువులు మొత్తం కూడా కబ్జా అయినాయి.
అవును. 1 ఎకరం 2 ఎకరాలు కాదు, కొన్ని వందల ఎకరాల భూములు కబ్జా అయిపోయినాయి. హైదరాబాద్కు ఒక లేక్ సిటీగా ఉండే పేరు పెరుగు అన్ని లేక్ లేని సిటీగా అసలు మారిన సందర్భం. పరిస్థితి మన కళ్ళ ముందు అవపడుతుంది. దాని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవటానికి ముందుకు వచ్చింది. అయితే అంత దూకుడుగా పోవాల్సిన అవసరం లేదు. పేదవాడెవరు, మధ్యతరగతి వాడెవడు, భూములు రాజకీయ అండదండలతోటి భూములు ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఎవరు, ఏ రాజకీయ అండదండలతోటి వీళ్ళు ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు అనేది చూసి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి కానీ పేదవారిని కొట్టకూడదు కదా. అట్లాంటివి చేస్తే బాగానే ఉంటుంది. మాలాంటి వాళ్ళం అట్లాంటివి చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు చేయకూడదు? ప్రకృతి మంచిగా ఉండాలి కదా. ఇందాక మాట్లాడేటప్పుడు ఒక ముచ్చట అన్నారు, బస్ పాసు లేక చదువుకోలేకపోయినాను. ఏందన్నా అది? అంటే ఆడపిల్లలు చదువు తక్కువ, నర్సరీ స్వాతంత్రం అరాది. చిన్నప్పుడు తండ్రి కాడు ఉండాలి, యవ్వనంలో భర్త కాడు ఉండాలి, వృద్ధాప్యంలో పిల్లల కాడు ఉండాలి. అసలు ఎప్పుడు స్త్రీలకు స్వేచ్ఛ లేదు కదా. వాళ్ళు చదువుకుంటే స్వేచ్ఛ వస్తుంది, వాళ్ళు ఉద్యోగం చేస్తే స్వేచ్ఛ వస్తుంది, వాళ్ళు 4 పైసలు సంపాదిస్తే స్వేచ్ఛ వస్తుంది కదా. ఆ స్వేచ్ఛకు ఉపయోగపడేది కదా. అలాంటి జీవితం కదా ఇది కదా. ఇప్పుడు స్వాతంత్రం రాకముందు, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకముందు, అంటే రాజ్యాంగం రాకముందు 90 ఏళ్ళలోనికి 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళు. వాడు పుట్టుకుని చచ్చేవాడు. ఆ 9 సంవత్సరాల అమ్మాయికి జీవితం లేదా? తీసుకుపోయి సతీసాగమనం చేసేవాళ్ళు, గుండు కొట్టించి తెల్ల బట్టలు వేసేవాళ్ళు. ఇంత అరాచకం జరిగింది కదా. ఎప్పుడైతే రాజ్యాంగం భారతీయ సమాజంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడో, ఇందిరాగాంధీ లాంటి ముండరాళ్ళు అని చెప్పి గుడికి రాని అయిన ముండరాల్ని ఆమె దేశ ప్రధానమంత్రి అయింది. ఎందుకయింది? ఓ డెమోక్రసీ, ఓ రాజ్యాంగం వల్ల కదా. కాబట్టి ఈ స్త్రీలకు స్వేచ్ఛ ఏదైతే ఉందో అది ఏ రంగంలో ఎక్కడ ఎలా వచ్చినా కానీ ప్రతి కవి సంతోషిస్తాడు. సో ఆ సందర్భం ఇప్పుడు యాద్ తెచ్చుకుంటుంటే ఏమనిపిస్తుంది? మీ కలం ఏం రాసింది ఆ రోజుల్లో? అంటే స్త్రీలు చాలా బాధపడ్డారు కదా. స్త్రీల మీద గద్దరన్న రాశాడు, నేను రాశాను, ఎన్నో పాటలు రాశాము. ఒక్క పాట ఏంటి, పొద్దున లేసినావు మంగమ్మ, మా మిస్సెస్, పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ, నువ్వు పొయ్యి రాజబెట్టినావు మంగమ్మ, బువ్వ వండి కూర వండి పొద్దుటేల సద్ది గట్టి, మల్లెలోలే బట్టాలు ఉతికి పొల్లాగాల ఒళ్ళు అడిగి, చాకీరంతా చేసి మంగమా, నీ చేతి గీతలరుగునమ్మా మంగమా, గడియారంలో ముల్లులాగా మంగమా, నీకు గడియ పురసతి లేదు మంగమా, ఎవరిని ముట్టుకున్నా సిరిమల్లె చెట్టు కింద లచ్చు అమ్మో లచ్చు అమ్మ, నువ్వు చిన్న పోయి కూర్చున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా. ఎన్ని పాటలు, ఎన్ని వేల పాటలు వస్తే స్త్రీలు ఈ స్థితిలో ఉన్నారు ఈరోజు. అది చైతన్యం అమ్మా, చైతన్యం కదా. కాబట్టి సమాజం వెలుగు నుండి వెలుక్కుపోతే కవి చాలా ఆనందపడతాడు కదా. సమాజంలో మార్పులు 1 కాదు 2 కాదు మస్తుగా తీసుకొచ్చారు. ఉద్యమంలో టైంలో కావచ్చు, ఆ తర్వాత మీ కలంతో కావచ్చు, గానంతో కావచ్చు, ఎన్నో. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పేరుతో మళ్ళీ ఒక యుద్ధం జరిగే పరిస్థితి. కలిసి ఉండే దగ్గర మాదిగా మాలలు అని చెప్పి ఇద్దరు వర్సెస్గా ఒక యుద్ధంలో ఒకరికొకరు మాటలు అనుకునే పరిస్థితులు ఇన్ని సంవత్సరాల్లో లేనిది మళ్ళీ ఇప్పుడు ఆ యుద్ధం చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న మీకు? అంటే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్ అంటే ఆయన ఒక మాట అంటాడు, ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్తాడు. నేను భారతీయుడిని. నేను కూడా నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు దేవుడు లేడు, నా ఇంటి పేరు కూడా మీకు తెలియదు కదా. ఒక కుల అయితే సమాజాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ కుల కొట్లాటలు మాకు నచ్చదు. మేము వాటిల్లో దూరము. అట్లాంటివి కులం అనేది ఈ దేశంలో మీరు అమెరికా పోండి, భయంకరమైన చలి ఉంటుంది, అయినా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. జపాన్ పోండి, భయంకరమైన భూకంపాలు వస్తాయి, అయినా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మీరు అరబ్ దేశాలకు పోండి, భయంకరమైన వేడి ఉంటుంది, అయినా ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. అరే భారతదేశం కాడికి వచ్చేవరకే
4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం, సారవంతమైన భూమి, కష్టపడి పనిచేయగలిగిన అద్భుతమైన ఖండగలిగిన ప్రజలున్న ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ప్రధానమైన సమస్య కుల సమస్య. దీని అమ్మ కులం వల్లనే ఈ దేశం నాశనం అయిపోయింది. ఈ దేశంలో ఉన్న అన్ని పొల్యూషన్ల కంటే కుల పొల్యూషన్ చాలా దుర్మార్గమైంది. ఈ దేశంలో ఉన్న అన్ని రోగాల కంటే, ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైంది ఈ క్యాస్ట్. కాబట్టి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతుందో ఇట్లాంటివన్నీ మనం సమర్థించకూడదు. మీరు సమర్థించకూడదు, నేను సమర్థించకూడదు. కులరహితంగా బతకటానికే ప్రయత్నం చేయాలి. ఆ పరిస్థితులు కానొస్తున్నాయి ఇప్పుడు. అంటే జాషువా అంటాడు కదా, నేను విశ్వమానవ ఉన్నాను. నేను కూడా అంతే. అలానే బతికిపోదాం. మార్చగలిగితే మారుదాం, మార్చలేనప్పుడు మనమన్నా ఆ విధంగా ఉందాం, ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో నాకు ఒక మీ పాట యాదుకుంది, కొంచెం కొంచెం, పూర్తిగా కాదు కానీ కొంచెం. అంటే మీరు గట్టిగా ఉద్యమం టైంలో నా కడుపులో కొడుకు పుడితే అనేది ఒక్క మారి. అదే, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, కన్న కొడుకు ఒక్కడున్నా వాణ్ణి అన్నలల్లో గలవ మందును, రేపు కడుపు నొక్క బిడ్డ పుట్టిన వాళ్ళ జెండా బట్టి నడువ మందును, మేము ఎన్నెల్లో ఆడేటి ఆటలు, మేము ఎగిరేసి ముద్దాడే పాపలు, ఎవరో ఈ బిడ్డలు. నేను రాశాను అప్పుడు ఆ విప్లవోద్యమంలో. నేను ఆ పాట ఏంటి, దండకారణ్యంలో అద్భుతమైన పాటలు మొత్తం కూడా నేను రాశాను. ఇప్పుడు కూడా నేను అలానే, నేను నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. నేనేమి మార్క్సిజాన్ని వదిలిపెట్టలేదు, అంబేద్కర్ని వదిలిపెట్టలేదు, బౌద్ధాన్ని వదిలిపెట్టలేదు, ప్రకృతిని వదిలిపెట్టలేదు. నేను అవే నా జీవనాడులు, అవే నాకు ప్రాణం. వాటి మీద నేను నడుస్తున్నాను, వాటి కోసమే నడుస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడే, ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయితే అనివార్యంగా విప్లవమే మార్గం అని. నేను వెయిట్ చేస్తున్నాను. ధనస్వామ్యం అయింది కదా ప్రజాస్వామ్యం, కాబట్టి విప్లవం కోసం ఎదురు చేస్తున్నాను. రేపు అలాంటి పరిస్థితి వచ్చిందనుకో, అవుతారు నా పిల్లలు కూడా మరి విప్లవోద్యమంలో పాల్గొంటారు. పాల్గొనక ఎట్లుంటారు? పాల్గొనమనే చెప్తాను. ఏం చేస్తున్నారన్న? మాకు ఇద్దరు బాబులు కూడా ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని నడుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అది పూర్తిగా అలా అయితే సంతోషం. సో కాళోజీ అవార్డు అందుకున్నారు. తర్వాత ఇది 11వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకొని, ఈ తరుణంలో కొత్త సర్కారు గుర్తించడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఈ గుర్తింపు కోసం మేము పనిచేయలేదు. అవును, అది అందరు కూడా ఎరకనే కదా, అందరు కూడా ఎరకనే. ఈ గుర్తింపు గురించో ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎప్పుడు బతుకుతామో తెలియదు. ప్రాణాలు పరంగా పెట్టి పనిచేసాం. పనిచేసినందుకు గత 10 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్ అయ్యో మీరు మంచి పని చేసిండ్రని అనలేదు. ఈ గవర్నమెంట్ మంచి పని చేసిండ్రని అన్నది. అందుకు సంతోషం. చాలా అంటే ఏదో చిన్న ప్రోత్సాహం ఇంకో మంచి పని చేయడానికి ఉపయోగపడుతుంది కదా, అంతే. అయితే ఉద్యమం సమయంలో అమరుల గురించి పాటలు పాడినరు. సావొద్దు, బతికి సాధించుకుందాం తెలంగాణ అనే పాటలు ఎన్నో వచ్చినాయి. తర్వాత అమరులైన వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? గవర్నమెంట్ పాలనకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందో నాకు తెలియదు. మీరేమనుకుంటున్నారు? ఇంకా చాలామందిని, నాలాంటి కవులను, నాలాంటి కళాకారులని, ప్లస్ ఉద్యమంలో చనిపోయిన పిల్లల్ని చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు చాలా పేద కుటుంబాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసి అలాంటి కుటుంబాలకు అందరికీ కూడా ఒక ఆలంబనగా ఈ ప్రభుత్వం నిలబడితే మంచిదని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ కవులకు, కళాకారులకు, ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలందరికీ కూడా తగిన సహాయం చేయాలని నేను అడుగుతాను. అడగాలని ఆలోచన తప్పకుండా, నా బాధ్యత అది. నేను అడగకుండా ఎట్లుంటాను, అడుగుతాను. తెలంగాణను అయితే సాధించుకున్నాం 11 సంవత్సరాలు. సో కళ పూర్తయినట్టేనా? అంటే రాష్ట్రం వస్తే కాదు కదా, ఏ పరిస్థితుల వల్ల మేము తెలంగాణ కోరుకున్నాం, ఆ పరిస్థితులు, నీళ్లు, నిధులు, నియామకాలు అవి ఇప్పుడిప్పుడే కొంచెం సాకారం అవుతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, పిల్లలు కొంచెం ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. నీళ్లు అని అంటే
ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మొత్తం కొట్టకపోయే పరిస్థితి వచ్చింది. నిధులు అంటే ఇంకా ఈ రాష్ట్రం అంతా అప్పుల్లో పడుతుంది మనకు. అది కొంచెం ఒక తన కాళ్ళ మీద తను నిలబడే స్థితి ఆ, ప్రభుత్వం వస్తే మంచిది, నలుగురికి సహాయం జరుగుద్ది. ఎన్నో పాటలు రాసిండ్రు, పాడిండ్రు, జనాల హృదయాలను కదిలించరు, ఉద్యమాల్లో ఐక్యత వచ్చేటట్టు చూసారు. ఎన్నో సినిమా అవకాశాలు కూడా మీకు వచ్చినాయి, ఎందుకన్నా రిజెక్ట్ చేసారు? అంటే సినిమా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను పేద వర్గాల నుంచి వచ్చిన ఉన్నమ్మా. సినిమా రంగంలో కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు. వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టుబడితోటి సినిమా చేస్తారు, మళ్ళీ డబ్బులు తీసుకుంటారు కదా. నేను నా పాటలలో మంచి పాటలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళు ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి ఇచ్చాను. అంతేగాని నేను సినిమా వాడుకుని రాయమంటే డబ్బుల కోసం నేను రాయటం నాకు ఇష్టం అనిపించలేదు, నేను బయటకు వచ్చాను. అది జీవితం, అలాంటి జీవితం నాకు వద్దనుకున్నాను. నేను స్వేచ్ఛగా నా భావరీత్యా నేను పాటలు రాసేది కావాలి, కానీ నేను అట్లా రాయటం నాకు ఇష్టం అనిపించలేదు. అది ఇప్పుడు నాకు మంచి హ్యాపీగా ఉన్నానుగా, మంచి నా మనసులో ఉంది రాస్తాను, ప్రజలకు అవసరమైంది రాస్తాను, ఏ సమస్య ఉంటే ఏది రాయాలనో అది రాస్తాను. ఇంత స్వేచ్ఛ కవికి అక్కడ ఉండదు కదా, కాబట్టి దీన్ని వదులుకున్నాను. చాలామంది మిమ్మల్ని బతిమలాడిన పరిస్థితులు కూడా ఉంటాయి. చాలామంది రాజకీయ నాయకులు వస్తారు, అన్న పాట రాసి పెట్టమని అంటారు. చాలామంది సినిమా వాళ్ళు వస్తారు, ఇట్లాంటి పాటలు రాయమని అంటారు. నాకు వద్దు బాబు, నాకు దండం ఉన్నాయి, నా పాటలు ఏమైనా ఉంటే తీసుకోండి, మంచికి ఏమైనా ఉపయోగపడితే, లేదు నాకు ఇట్లాంటివి అన్ని కుదరవు అని చెప్తారు. ఎందుకు? పైసలు కూడా మంచిగా డిమాండ్ చేసిర్రు, ఇస్తామన్నారు. మంచియే కావచ్చు, నా జీవితం చిన్నది. నా జీవితం క్యాన్సర్ తోటి బాధపడుతుంటే కడుపులో చాలా పార్ట్స్ తీసేశారు. నా డాక్టర్ 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకమన్నాడు. అలాంటి టైంలో 2 నెలల 15 రోజుల జీవితాన్ని నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నాను. అంబేద్కర్, బుద్ధుడు, మార్క్స్, వీళ్ళందరి విధానాల వల్ల ఆ లక్ష్యాలు నన్ను నడిపిస్తున్నాయి. ఇంత గొప్ప లక్ష్యాలు నా ముందు పెట్టుకొని సినిమా వాడికి పాట రాసి కుదరదు కదా. నా లక్ష్యం వైపు నేను అడిగేయటం నన్ను నేను చనిపోయిన తర్వాత కూడా నిలబెడుతుంది, కానీ నాకు ఇప్పుడు బతకటానికి అవసరం కోసం నేనేదో చేస్తే అది నా శాశ్వతమైన ఆశయాన్ని స్ట్రెంథెన్ చేయదు కదా. కాబట్టి నేను వద్దులే అనుకున్నాను, వద్దనుకొని వదిలిపెట్టేసి. నాకు సింగరేణి చిన్న జాబ్ ఉంది, గనిలో వనిలో కార్ఖానాల్లో హిలాతలములో హేమం పిండిన కార్మిక వీరుల కర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడు అంటాడే శ్రీశ్రీ. అట్లా బొగ్గు గనులలో పనిచేసే ఉద్యోగం నాకు ఉండదు, బట్టి ఆ ఉద్యోగంతో నేను ఇప్పటిదాకా బతుకుతూ వస్తున్నాను. చాలు, నాకు సంతృప్తిగా ఉంది. నాకు కవికి కూడా కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, ఆకలి ఉండాలి, అవమానాలు, అవన్నీ ఉంటేనే వీడు రాయగలుగుతారు, లేకుంటే రాయలేడు కదా. కాబట్టి అవన్నీ ఉంటేనే మంచిది అనుకున్నాను నేను. మాట్లాడుతూ అవమానాలు కూడా ఉండాలి అని ఉండాలి. ఎప్పుడైనా ఎదుర్కొన్న సందర్భం ఉందా? చాలా సార్లు. మనల్ని మనుషులుగానే చూడరు కదా. ఇప్పుడు ఇక్కడ భారతీయ సమాజంలో అందరూ సమానంగా లేరు కదా. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఈ అప్ అండ్ డౌన్ సరిచేయడానికి అనేక ఉద్యమాలు వచ్చాయి. సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, ఆర్థిక ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు వచ్చినాయి. అయినా ఇవి సరిగా అవటం కోసం ఇంకా టైం పడుతుంది. ఇది చదువుకోవటం వల్ల ఇప్పుడు మీరున్నారు, ఆడపిల్ల ఒకరోజు వచ్చి యాంకర్గా ఇలా మాట్లాడిందా, మీలా ఒక యాంకర్గా ఇక్కడికి వచ్చి మాట్లాడే, కెమెరా ముందు మాట్లాడే చైతన్యం రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందే కదా. ఇది ఇంకా మారటానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు నా జీవితం ప్రకృతి వెలిగించిన ఒక అందమైన దీపం లాంటిది. దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు నేను నలుగురికి వెలుగునీయటానికే పనిచేస్తాను. ప్రకృతి రాళ్ళు అన్నారు, రప్పలు అన్నారు, ఆకులు అన్నారు, చెట్లు అన్నారు, నీళ్ళు అన్నారు, చెరువులు అన్నారు, వర్షం అన్నారు, వర్షం చినుకు మీద కూడా వాడినరు. సో మళ్ళీ ఇంకొక సందర్భం అంటే దీంట్లో ప్రధానంగా విషయం ఏంటంటమ్మా, హరిత విప్లవం పేరుతోటి రైతులకు రసాయనిక ఎరువులు ఇచ్చి ఆ రసాయనిక ఎరువులు వేయటం వల్ల భూమి చచ్చిపోయింది, సారం కోల్పోయింది. ఒకనాడున్న భూమిలో ఉండే జీవరాశులు మొత్తం కూడా లేకుండా పోయినాయి ఈ రసాయనిక ఎరువుల వల్ల.
ఆ చచ్చిపోయిన భూమి మీద మళ్ళా పంట వేస్తే రావట్లేదు. మళ్ళా ఎరువులు వేస్తున్నాడు రైతు. వేయటం వల్ల ఏంది, దిగుబడి రావట్లేదు. రాకపోతే ఏమైంది, ఇప్పుడు రైతు చచ్చిపోయాడు. మొదట భూమి చచ్చిపోయింది, తర్వాత రైతు చచ్చిపోయాడు. ఇప్పుడు అలాంటి రసాయనిక ఎరువులు వేసిన పంట తినటం వల్ల చిన్న వైరస్ వచ్చినా మనం చచ్చిపోతున్నాం. అంతిమంగా ఏంటి, ఐన్స్టీన్ ఒక మాట అంటాడు, ఏ రోజైతే తేనెటీగలు అంతరించిపోతాయో మానవ జాతి అంతరించిపోతుంది అని చెప్పాడు. ఈరోజు తేనెటీగలు ఉన్నాయా? లేవు కదా. అన్నీ కలుషితం అయిపోయాయి. లాభాపేక్ష వల్ల పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు లాభాపేక్షకు పూనుకోవటం వల్ల భూమి చచ్చిపోయి, రైతు చచ్చిపోయి, ఇవాళ పశువులు రైతు వేసిన గడ్డి కూడా తినలేకపోతున్నాయి. తద్వారా ఇవాళ పశుజాతి అంతరించిపోయింది. పల్లెటూర్లలో మీరు మైదాన ప్రాంతాలలో, అడవి ప్రాంతాలలో, గుట్ట ప్రాంతాలలో పశువులు ఉన్నాయి, కానీ మైదాన ప్రాంతాల్లో పశువులు లేవు, అంతరించిపోయినాయి. ఇప్పుడు అంతరించిపోవాల్సింది మనమే. మనం కూడా అంతరించిపోతున్నాం. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినా కానీ ఎవరు పిల్లలు పెళ్లి చేసుకోవటం లేదు. కారణం ఏంటి, మనకు ఆ ఎమోషన్స్ ఉండట్లేదు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ నీళ్ళు తాగుతాం, కడుపులో ప్లాస్టిక్ పోతుంది, పోవటం వల్ల క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ ప్లేట్లో అన్నం తింటున్నాం, తద్వారా కడుపులో పోతుంది, క్యాన్సర్ వస్తుంది. కెమికల్స్ తోటి చేతులు కడుక్కుంటున్నాం, కెమికల్స్ తోటి ఇల్లు తుడుచుకుంటున్నాం, కెమికల్స్ని అన్ని విధాలుగా వాడుతున్నాం. తద్వారా మొత్తం మనిషి కెమికల్ అయిపోయాడు. మనిషి స్వభావంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మీరు చూడండి, వెనకట మన వాళ్ళు ఎట్లున్నారో అలాంటి మనుషులు ఇప్పుడు మనకు కనపడరు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ వాడితే కొంచెం తప్పు లేకపోవచ్చు కదా, వీడు ప్లాస్టిక్ అయిపోయాడు. ప్లాస్టిక్ కావటం వల్ల నష్టం ఏం జరిగిందంటే, ప్లాస్టిక్ స్వభావం ఏంటి, యూజ్ అండ్ త్రో. వీడు కూడా నీతోటి అవసరం ఉంటే మంచిగా ఉంటాడు, అవసరం తీరిన తర్వాత నీకు ఎగనెస్ట్గా ఉంటాడు. మనిషి స్వభావంలో మార్పు వచ్చింది. ఇది మమ్మల్ని బాధ పెట్టే సమస్య. కాబట్టి నేను ప్రకృతిని మళ్ళా తిరిగి రసాయనిక ఎరువులు లేకుండా పంట వేయాలని, రసాయనిక ఎరువులు లేకుండా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం ఎంతో కొంత నా ప్రయత్నం నేను చేస్తే ఈరోజు జీరో కానుంచి మొదలయ్యాను. కొంతమంది రైతులు కొన్ని 100 ఎకరాలలో వేస్తున్నారు. అది భవిష్యత్తులో ఇంకా ఇంకా ముందుకు పోతే మంచి ఆహారం అందిస్తే మనందరం సుఖంగా ఆరోగ్యంగా బతుకుతాం కదా. ఇదే గ్రీన్ రివల్యూషన్. నేను అది విప్లవమే, ఇది విప్లవమే, ఇది విప్లవం, అన్ని విప్లవాల కోసమే నేను పనిచేస్తున్నాను. సో ఆఖరిగా ప్రకృతి గురించి ఒక్క పాట. చాలా పాటలు. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పీల్చి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్ల గాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒల్లోన దాసినం, అడవికొచ్చిన మునులను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా. అన్న ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఏమనుకోకరి. ఏమనుకో, అసలు ఈ క్యాన్సర్ సర్వైవర్ డాక్టర్ ఆ మాట చెప్పినాక కూడా అంతే ఉత్సాహం, ఉద్యమం టైంలో ఎంత ఉత్సాహంగా పాట పాడినరో నేను చూసిన సందర్భాలు, ఇప్పుడు కూడా అంతే ఉత్సాహం. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రకృతి అవసరాలు ఎన్ని రోజులు ఉంటాయో నన్ను అవసరాలకు ఉపయోగించుకుంటాను. ఇప్పుడు పగలనే కాదు, నేను రాత్రిని ప్రేమించాను. రెండు ప్రకృతి ఇచ్చిందే కదా. నేను ఒకదాన్ని ప్రేమిస్తే ఒకటి కాదు కదా.
రాత్రి పగలు రెండు ఉంటే నేను పగలు రాత్రిని ప్రేమించాను. ఎత్తు వంపులు రెండు ఉంటే రెండింటిని ప్రేమించాను. మరణం జననం రెండు ఉన్నాయి, అవి నా దగ్గరికి వచ్చాయి. నేను నెగిటివ్గా ఫీల్ అయితే అదేమన్నా పోద్దా? పోదు కదా. దాన్ని కూడా ప్రేమించాలి. దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. కాబట్టి మరణాన్ని కూడా ప్రేమించాలి, తప్పదు ఎవరైనా కానీ. ఒక చిన్న మెసేజ్, ఈ జనరేషన్లో 10th క్లాస్ పిల్లలు ఆ చిన్న ఏజ్లోనే స్ట్రెస్ తట్టుకోలేకనో చిన్న చిన్న కారణాలతోనే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. యంగ్స్టర్స్ కూడా వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలని? అలాంటి పిల్లల కోసమే ఒక 24 నిమిషాల పాట రాశాను. అది జేసుదాస్ గారి అబ్బాయి ఈ మధ్య పాడాడు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అను అనువు నీదే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మళ్ళీ జన్మ అంటూ లేదు, ఉన్న జన్మలోనే నువ్వు అనుకున్నది సాధించాలి కదా. కాబట్టి ఆ స్ట్రెంగ్త్ తోటి ఈనాటి తరం పనిచేస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అన్న, దండాలు. దండాలు. సో ఇది జయరాం అన్నతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇప్పటివరకు చాలా సందర్భాల్లో మనకు ఉద్యమ పాటల్లో విని గుర్తుకుండి ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడిన మాటల్లో చాలా మందికి మలిదశ ఉద్యమం చూసిన వాళ్ళు ఉంటారు, అన్న పాట విన్నోళ్ళు ఉంటారు. సో అన్నకి గౌరవం దక్కడం అందరికీ కూడా గర్వకారణం. సో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇంకెన్నో చూద్దాం.